కార్మికులకి దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, అలాగే మనకి ఉత్పత్తి రక్షణ అనేది రెండు కళ్ళ లాంటివి. కంపెనీకి మనకు రక్షణ ఉండాలి, దాంతోపాటు ఉత్పత్తి ఉండాలి. దానిలో భాగంగా ఇప్పుడు మనము వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీకి మనకు బొగ్గు సరఫరా చేస్తున్నాము ఇప్పుడు దాకా. అలాగే మనము అందరూ దాదాపుగా ఈ మైన్ చూస్తాం, మనం ఊళ్ళోనే దాదాపు ఇంటి పక్కనే ఉన్నట్టు అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పిస్తుంది. ఈ సింగరేణి మరింత డెవలప్ కావాలంటే ఇంకా కొత్త మైన్స్ కావాలి. ఇప్పుడు ఈ మైన్ లైఫ్ మనం 4 ఏళ్ళు ఉంది, దాదాపు 40-50 ఏళ్ళ వరకు స్టార్ట్ అయింది. ఎప్పుడు 1962, 38, 63 ఏళ్ళు, 63 ఏళ్ళు అనేక లక్షల మంది ఉపాధి పొంది ఉన్నారు. ఇలాంటి మైన్ క్లోజ్ అవుతుంది. మనకి కొత్త మైన్లు రావడం కూడా చాలా ఆవశ్యకత ఉంది. ఈ 4 ఏళ్ళు అయినాక మళ్ళీ మనం ఓపెన్ కాస్ట్కి వెళ్ళాలి. ఏంటంటే మారుమూల ప్రాంతాల వారికి, సింగరేణిలో నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇలాగే కంటిన్యూ కావాలంటే మనకు ప్రొడక్షన్ పెరగాలి, రక్షణ పాటించాలి, నాణ్యత పాటించాలి, వెల్ఫేర్ ఇంకా కావాలి. దాంతోపాటు మనం పని చేయాలి. ఇప్పుడు ఏంటంటే పని చేయడం చాలామంది మర్చిపోయారు. ఒకప్పుడు ఎంతో కష్టంతో, మీకంటే పాత జనరేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా 50 నుంచి 60 ఏళ్ళు ఉన్నోళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు అండర్గ్రౌండ్, చాలామంది అండర్గ్రౌండ్లో ఉన్నారు, అండర్గ్రౌండ్ పని చేస్తున్నారు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం ఏది మన ఉద్యోగం ఎక్కిన రోజు 2 రోజులు తిరుగుతుంటారు, ఏది నాకు సర్ఫేస్ కావాలని. సో కొత్త బ్యాచెస్, 6 కొత్త వాళ్ళు, కొత్త పిల్లలు అందరూ మనోళ్ళే. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి, మనం ఏమి కాంట్రిబ్యూషన్ చేస్తున్నా, ఈ సింగరేణికి నేను ఏం చేస్తున్నా, నేను ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతున్నా, లేకుండా నేను ఎంత రక్షణతో ఉంటున్నా, నేను ఎంత క్వాలిటీ వర్క్ చేస్తున్నది అంత ప్రశ్నించుకోవాలి. మినిమం మనకి 8 అవర్స్, 8 గంటల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు. అది కనుక ఉంటే మీకు ఎట్లా వచ్చే ఓటీ వస్తుంది, అండ్ సండేస్లో పనిచేస్తే ప్లే డేలో వస్తుంది, అండ్ పిఎస్డి మీకు నేషనల్ హాలిడేస్, మిగతా హాలిడేస్లో వస్తూనే ఉంటాయి. సో ఎక్కువ ధ్యాస మనకి ఓటీ పిహెచ్డి పైన చాలా మందికి ఉంటుంది. ఆ బాయిలో ఎంత బొగ్గు వచ్చిందనేది మనం పట్టించుకోము. సో కొంచెం మన తీరు మారాలి. ఈరోజు కనుక మనం ఈ మైండ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 7,889 రూపాయలు, అదే మనం అమ్మేది 3,914 రూపాయలు. మన 4,000 రూపాయల టన్నులు ఎవరు అవుతారు చెప్పండి? నేను ఎవరు బాధ్యత తీసుకుంటారా? మరి 8,000 టన్ను బొగ్గు అమ్మడానికి బయట మనకు పక్కనే మన నాగ్పూర్లో 2,500 దొరుకుతుంది. 2,500 ఆడ వదిలిపెట్టి 8,000 కొంటారా? కొనరు. సో మన ప్రొడక్టివిటీ పెరగాలి. అండ్ ఫ్రీ మాస్టర్లు చెలవు, ఏ యూనియన్ అయినా సరే. ఇప్పుడు అందరూ మేనేజ్మెంట్కి సహకరించే వాళ్ళే. అంతకుముందు అటో ఇటో ఉండేటోళ్ళు, దానికి మనం పకడ్బందీగా ఒక సర్కులర్ ఇష్యూ చేశాము. సో ఎవరు అట్లా నడుచుకున్నా మాకు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ తెలియజేస్తే డెఫినెట్లీ. ఇప్పుడైతే అంతకుముందు ఏమైనా ఫ్రీ మాస్టర్ పని చేసినట్టే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ పని చేయాలా, వాళ్ళకి చాలా బాధ్యతలు పెడుతున్నాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ మీటింగ్ పెడుతున్నాము, జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ అన్ని యూనియన్లు పెట్టుకొని మరింత వాళ్ళ గురించి వివరిస్తాము. ఇదేంటి మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము, మీరు ఎంత కష్టపడుతున్నాము. ఒకప్పుడు ఏది ఆ పార గుణపుత్రుడు బొగ్గుతువి తట్ట తీసుకొని మనం కష్టపడేవాళ్ళు. ఇలాంటి ఆ పరిస్థితి లేదు. అన్ని మైన్లలో మనకి మ్యాన్ సిస్టము, చైర్ కార్ సిస్టము ఇవన్నీ వచ్చి ఉన్నాయి. దాంతోపాటు వెల్ఫేర్ విషయంలో మీకు అందరికీ తెలిసిందే, వెల్ఫేర్ విషయంలో మనం ఏ విషయంలో కూడా మనం వెనక ఆడట్లేదు. ఇప్పుడు మనం రామగుండంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం ఉన్నదాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తున్నాము. సెటనరీ కాలంలో మనము సిబిఎస్ఈ స్కూల్ సిలబస్ని ప్రవేశపెడుతున్నాము. అలాగే శ్రీరాంపూర్లో మనకు డిఏవి అనే స్కూల్ను అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మరింత ఇంకా తర్వాత కొత్త క్వార్టర్లు అంతకుముందు చిన్న క్వార్టర్లు కార్మికులు అవి కూడా ఇప్పుడు పెద్ద క్వార్టర్లు 1,000 క్వార్టర్లు కూడా మనం కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇవన్నీ మేనేజ్మెంట్ పరంగా అటు ప్రభుత్వం ఒక సహకారంతో ఇవన్నీ మనం నిర్ణయాలు తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నాము. సో మీ బాధ్యత అంతా ఎవరైతే యంగ్ కార్మికులు ఉన్నారో మీరందరూ కూడా ఇందాక అన్నట్టు అందరూ ఒక అంకిత భావంతో పనిచేసి కంపెనీలో ప్రొడక్టివిటీ పెంచుతారని, దాంతోపాటు కంపెనీకి లాభాల బాట మీరు ఎంత లాభం తీసుకుంటే మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఆ విధంగా చేసి మీరు చేసే ప్రతి పని వలన ఫ్యూచర్లో కూడా కంపెనీ సస్టైన్గా సుస్థిరంగా నడిచి మిగతా వారికి అనేక వేల మందికి ఉపాధి కంపెనీ కనిపిస్తుంది.
అని మీకు భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఏంటి మన కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ 45 రోజుల్లో మనం ఉత్పత్తులతో ఎలా మెరుగుపరచాలనేది మన సార్ ద్వారా విందాము. విని అందరం కూడా తక్షణం ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మంత్ నుంచే ఈ 102% 120% తీసుకొస్తారని కేకే5 ఇప్పుడే రాంగ్ చెప్పడం జరిగింది. సార్కి ది బెస్ట్ ప్రొడక్టివ్ మైండ్ ఇన్ మందమరి ఏరియా కేకే5 చెప్పడం జరిగింది. అది మీరు మనస్ఫూర్తిగా నిరూపిస్తారని, లక్ష్యంతో కూడా ఉత్పత్తి చేస్తారని గట్టిగా నమ్ముతూ, సీఎం దేవేంద్ర గారి ఆధ్వర్యంలో మంచి పురోగతి సాధిస్తారని గట్టిగా నమ్ముతూ మనందరి తరఫున కరతాళ ధ్వనుల ద్వారా గౌరవ సేనుడి గారిని వారి దిశానిర్దేశం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నేను 10th నుండి మన యాజమాన్యం నమ్మకం పెట్టుకున్న డైరెక్ట్ ఓపీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను మొక్కలు రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో అందరూ కూడా మన సంస్థలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే మెయిన్గా అండర్ మైన్స్లో ప్రొడక్షన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఏ రకంగా తగ్గించుకోవాలన్నది ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే సరే 102% మనం పనిచేసినా కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 7,889 రూపాయలు ఉంది. సో సేల్స్ ద్వారా వచ్చిందేమో ఓన్లీ 3,900 ఉంది. సో 3,900 పర్ టన్కి లాస్ అంటే మనం అందరం మరొకసారి ఆలోచించుకొని అండర్గ్రౌండ్ మైన్స్ కూడా లాభాల బాటలో నడిపించడానికి ఏ రకంగా చేయాలి, సరే లాభాల బాటలో రాకపోయినా నష్టాలు తగ్గించుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలోచించి వారి సూచనలు కూడా ఇచ్చి ఆ దిశలో సింగరేణిలో అండర్గ్రౌండ్ మైన్స్ కూడా కొంత నష్టాలు తగ్గించుకొని లాభాలకు రావాలన్న ఉద్దేశంతో చాలా బిజీ షెడ్యూల్లో కూడా మన గౌరవ సిఎండి గారు అన్ని మైన్స్ మేము చూస్తామని చెప్పేసి ప్రత్యేకించి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీరు కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ దిశలో మన సింగరేణిని ముందుకు నడిపించాల్సిన మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ